ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర గారు, ఎక్కువ అవద్దు, తక్కువ అవద్దు, మీడియంలో పెడతాను. నో వే, నాకు ఏసీ హైలోనే ఉండాలి. అది కాదు మిత్ర గారు, నా మాట వినండి ప్లీజ్ మిత్ర గారు. అరే లక్ష్మి, ఇమ్మంటుంటే లక్ష్మి, మిత్ర గారు ప్లీజ్ లక్ష్మి, ఇవ్వండి మిత్ర గారు. అరే లక్ష్మి, ఈ బ్యాటరీ ఎక్కడ పోయింది? అది దొరకదు. హ్యాపీగా బెడ్షీట్ కప్పుకొని పడుకో. దీన్నే మా ఊళ్ళో సాడిజం అంటారు. బట్ దిస్ ఇస్ మై కంఫర్ట్, యు నో. మీ కంఫర్ట్ పక్క వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. నేను గదిలోంచి వెళ్ళిపోతున్నాను. ఇట్స్ యువర్ చాయిస్. రేపు జడ్జి గారు వచ్చి ఒకే గదిలో ఉండట్లేదని ఆరాలు తీస్తే ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ ఫర్ దట్. ఇప్పుడే చెప్తున్నా. మీది చందమామ లాంటి మనసు మిత్ర గారు. కాకపోతే చందమామకి మబ్బులు అడ్డు కమ్ముకున్నాయి. ఆ మబ్బులు వేడిపోయాక నిర్మలమైన వెన్నెల కనిపిస్తుంది. ఆ వెన్నెల కోసమే నా ఆరాటం. అవతల గెస్ట్లు వచ్చే టైం అవుతోంది. కిచెన్లో ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. వాళ్ళు వచ్చేలోపు వంటవుతుందా? అవ్వకపోతే అరవింద మనిషి మీద రుద్రతాండవం చేస్తుంది. మనీషా, షెఫ్ ఇంకా రాలేదేంటి? ఒకసారి కాల్ చేయి. హలో మేడం. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? సారీ మేడం, మా అత్తయ్యకి యాక్సిడెంట్ అయిందని ఇప్పుడే కాల్ వచ్చింది. కండిషన్ క్రిటికల్గా ఉందంట. నేను ఇప్పుడు రాలేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. హలో హలో, ఏమైంది మనీషా? షెఫ్ హ్యాండ్ ఇచ్చాడు ఆంటీ. వాళ్ళ వరకు సీరియస్ గా ఉందని రావట్లేదని ఫోన్ కట్ చేశాడు.
అయ్యో, చావు కబురు చల్లగా చెప్పినట్టు లాస్ట్ మినిట్ లో ఈ ట్విస్ట్ ఏంటి మనీషా? అయ్యో, నానమ్మా నవ్వకు. పెద్దమ్మ అన్నయ్య ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. నిర్మల, మీరంతా స్టార్ట్ అవ్వండి. నేను కూడా ఇంటికి వెళుతున్నాను. మీరొచ్చేసరికి ఎమ్మీగా ఫుడ్ అంతా రెడీగా ఉంటుంది. ఓకే, సరే, బాయ్, సీ యూ సూన్. నిర్మల వాళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ అవుతున్నారట. ఓ, మనీష వంటలు పూర్తి చేసిందో లేదో. అరవింద్ ఆంటీ కాల్ చేస్తున్నారా ఆంటీ? ఇప్పుడు ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పు. ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయి. హలో ఆంటీ. మనీషా, నిర్మల వాళ్ళు ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నారట. వాళ్ళకి లంచ్ అంతా రెడీగా ఉంది కదా? రెడీ అవుతున్నాయి ఆంటీ. ఆ పనిలోనే ఉన్నాను. గుడ్. ఏది తక్కువ కాకుండా చూసుకోండి. నేను మిత్ర ఆన్ ద వే వచ్చేస్తున్నా. ఓకే ఆంటీ. ఓ గాడ్, గెస్ట్లు ఆంటీ వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకే గొప్పలకు పోయి ప్రగల్భాలు పలకూడదు. ఎవరు చేసే పని వాళ్లే చెయ్యాలి. డూ అంతే. వెంటనే ఏదో ఒక 5 స్టార్ హోటల్కి కాల్ చేసి నువ్వే ఆర్డర్ చేసి. రైట్ ఆంటీ. రాకరాకొస్తున్న గెస్ట్లకి హోటల్ భోజనం పెడితే ఏం బాగుంటుంది? అరవిందకి ఇన్సల్ట్గా ఉండదు? లక్ష్మి, నువ్వు రంగంలోకి దిగక తప్పదు. మీ అత్తయ్య పరువు నీ చేతుల్లోనే ఉంది లక్ష్మి. వాట్ అంకుల్? వచ్చేది ఫారెన్ గెస్ట్లు. వాళ్ళకి లక్ష్మి చేసే వంటలు అస్సలు నచ్చవు. అనవసరంగా పరువు పోతుంది. నేను హోటల్ నుండి తెప్పిస్తా. హోటల్ తిండి పెట్టడం కంటే ఇంటి భోజనం పెడితేనే పరువు పోదు మనీషా. లక్ష్మి, నా కోసం చెయ్యమ్మా. అలా అంటారేంటి మావయ్య? ఈ కుటుంబం పరువు నిలబెట్టడం నా బాధ్యత. మీరు అడగాల్సిన అవసరం లేదు, నేను చేస్తాను. అన్నట్టు వాళ్ళ నేటివ్ ప్లేస్ రాయలసీమ అన్నారు కదా? అయితే అచ్చమైన సీమ వంటకాలు, రాగి సంగటి, నాటుకోడి కూర, గుత్తొంకాయ, టమాటో చట్నీ ఇవన్నీ చేస్తాను. వదినా, వింటుంటేనే నోరు ఊరిపోతుంది. వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి, నేను సంజన నీకు హెల్ప్ చేస్తాం. అదర కొట్టేద్దాం. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.